దాన్నోటితో అదే మనం వియ్యమన్న దగ్గర నుంచేగా కయ్యం వద్దు, మన మధ్య ఈ దూరాలు ఎడమొహం పెడమొహాలు నేను భరించలేకపోతున్నాను, వియ్యం వద్దు, మనం అన్నా చెల్లెలుగానే ఉందామన్నయ్య అని తను కన్నీరు పెట్టుకుంది. అలా తనే అన్న తర్వాత మనం ఇంకా దూరంగా ఉంచాల్సిన పనేంటి? తన అలా అనగానే మీరు నమ్మేశారా? అది నా చెల్లెలు, తన బుద్ధి నాకు తెలుసు. అంత తేలిగ్గా మాట జారదు, జారితే మాట తప్పదు. మోసం చేయటం మాట తప్పడం దానికి రాదు దుర్గా. తను చెల్లిగా ఉండేప్పుడు మొండితనం నాకు మాత్రం ఎందుకు? గతంలో ప్రతి పండక్కి దానికి చీర కొనివ్వడం అలవాటే కదా. రేపు దీపావళి కదా అని షాపింగ్కి తీసుకెళ్ళా, తప్ప? చెల్లెలు మాట అంతే మీరు విన్నారు, బాగుంది. మీ చెల్లెలు మాట తప్పదు, అంతవరకు నమ్మచ్చు. కాని చెల్లెలు మాట తులసి వినాలిగా, దాని ప్రయత్నంలో అదుందిగా. అది ఈవిడ మాటకి కట్టుబడి ఉండాలనేం లేదుగా. దుర్గా, ఫీల్ అవుతు కానీ ఒకవేళ తులసి నీ కూతురై నీ పెంపకంలో పెరుగుంటే వినేది కాదు, వినదు కూడా. కాని తను మా చెల్లెల పెంపకంలో బావ భయం పంచుకుని పెరిగింది. అది వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటుందనే నమ్మకం నాకుంది. వాళ్ల కోసం తను ఏదైనా చేస్తుంది. అది తులసి దుర్గా, ఆదిత్య కాదు మన మాట వినకపోవడానికి. ఆదిత్య లక్ష్మిల పెళ్లి నేను చేయిస్తాను, సరేనా? అది ఆడే నాటకం నన్ను భయపెట్టే విషయం మీకు తెలీదు. మీ మాట మీరు నిలబెట్టుకోండి. దాన్ని ఎలా కట్టడి చేయాలో నేను చూస్తాను. చూడండి, మా అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో ఈ చీర ఖరీదులోనే కనబడుతుంది. నీకు ప్రేమ కనపడుతుంది గాని నాకసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావడం లేదు. మనతో మీటింగ్ ఏంటి అని ఆదిత్యతో అన్నాడు, ప్రసాదం ఇస్తేనేమో వద్దు అన్నాడు, ఎంతలో షాపింగ్ అని తీసుకెళ్లాడు. నేను షాకులో నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను తులసి. ప్రసాదం మార్చేసిందేమో. కాదు, నా మాటే అన్నేని మార్చేసింది. మాట? ఏ మాట ప్రియా? బియ్యం అన్నప్పటి నుంచే కదా మన మధ్య కయ్యం మొదలైంది. నువ్వు నన్ను శత్రువులా చూస్తూ మాట్లాడకుండా ఉంటే భరించలేకపోతున్నాను అన్నయ్య. జీవోత్సవంలా బతకలేను. ఓ పని చేద్దాం అన్నయ్య అన్నాను. మన మధ్య బియ్యమొద్దు కాని అన్నా చెల్లెళ్ల బంధం మాత్రం ఉంచుకుందాం అన్నాను. ఆ మాటే అన్నయ్యని మార్చేసింది. అవునా? అంత మాట అన్నావా ప్రియా? అలా ఎలా అనగలిగావు ప్రియా? వీళ్ళ ప్రేమ గురించి ఆలోచించవా? వదిలేసమ్మయ్యా, వాళ్ళిద్దరూ మంచిగా ఉండాలనే కదా మనం కోరుకునేది. అదిగా తులసి. అదే అన్నయ్యతో అన్న మాట మాత్రమే. నిజంగా నా మనసులో ఉన్నమాట మీ ఇద్దరికీ తెలీదా? అన్నయ్యతో మాట్లాడకుండా ఉండలేక చిన్న అబద్ధమాడాను తులసి. అబద్ధమాడావా? పర్వాలేదు, నీకు కూడా తెలివితేటలు పెరిగిపోయాయి ప్రియా. అబద్ధో రక్షితి రక్షిత. అదేంటి తులసి, ధర్మో రక్షతి రక్షిత అంటారుగా? అలాగే నువ్వు అబద్ధాన్ని రక్షించు, అబద్ధాలు నిన్ను రక్షిస్తాయి అంటున్నా. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. నువ్వు వాడింది ఒక్క అబద్ధమేగా.
మిగిలిన 999 నాకు వదిలే నేను చూసుకుంటాను. సహస్ర అబద్ధం వివాహ కరిష్యామి. ఏదో పోగొట్టుకోవాలి. నా ప్రేమ అర్థమయ్యేలా, నా ధైర్యం తెలిసొచ్చేలా దానికి ఏదైనా గిఫ్ట్ ఈ దీపావళికి ఇవ్వాలి. ఏమిస్తే బాగుంటుంది? రింగ్ ఎలాగూ ఎంగేజ్మెంట్లో పెడతాం కదా. చైన్, ఎస్, ఇదే బెస్ట్. డైమండ్ లాకెట్ అండ్ చైన్ ఇవ్వాలి. నా మీద ఒపీనియన్ పోగొట్టాలి. తులసి, నువ్వు చాలా మంచిదనివే. నిన్ను మిస్ చేసుకోను. సో బ్యూటిఫుల్. బావా, ఆ తులసి వెనకాల పడకుండా చెయ్యాలి. ఎలా? లక్ష్మి, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ తులసి మొహం ఎలా మార్చాలి, బావ దాని మొహం చూడకుండా ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. ఏంటి, తులసి మొహం మాడుస్తావా? అవును, ఈ దీపావళి రోజున దాని మొహం కాలేలా చేస్తాను. దాని మొహం అదే అద్దంలో చూసుకోలేనంత భయంకరంగా మారిస్తే ఇంకా బావ ఎలా చూస్తాడు? అందగత్తెనన్న గర్వం అణుగుతుంది. బావ అసహించుకుంటాడు. అదే దానికి సరైన శిక్ష. ఎలా అయినా మొహం మార్చి మసిబొగ్గు చేయాలి. చాలే, చాలానే చేస్తావు. గురికిలో చిల్లర తీయలేని దానివి హుండీలో డబ్బులు తీస్తాను అని అన్నట్టుంది. అదయ్యే పని కాదులే. నువ్వు అత్తయ్య నొప్పించావనుకో, నేను చేసి చూపిస్తా. అత్తయ్య నొప్పించాలా? అవును, ఒప్పిస్తావా? ఒప్పిస్తా. అయితే నేను కాల్చి చూపిస్తా. దాని మొహం కాలుస్తాను అని నువ్వు చేయి కాల్చుకోకు. సమస్య లేదు. అయితే డన్. డన్. సరే. అయిపోయావే తులసి, నీ అందచందాలకి చెక్. నా చెల్లెల్ని నా ముందు ఆటో ఎక్కించి తీసుకెళ్తావా బావా? రేపు దీపావళి కదా, వెళ్తూ వెళ్తూ షాపింగ్ చేసుకుని వెళ్దాం. ఏమండి, వచ్చే ఏడాది దీపావళికి అన్నయ్య వదిన మన ఇంటికి వియ్యాల వారిగా రావాలి. ఆదిత్య మేనల్లుడిగా కాకుండా అల్లుడిగా రావాలి. ఏంటి ప్రియా, ఒక్క అబద్ధం ఆడి అంత ఆశపడుతున్నావు? అబద్ధం ఆడింది ఆ కోరిక నెరవేరడానికే కదా. ఆశ అంటారేంటి? ఇన్నాళ్లు అంత కోపం పెంచుకున్న దుర్గా మనసు ఈ ఏడాదిలో ఎలా మారుతుందని అనుకుంటున్నావు? తులసి 999 తనకు వదిలేయమందిగా. ఓహో, అదే నీ నమ్మకం? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దుర్గమ్మ మారుతుందన్న నమ్మకం నాకు లేదు. పోలీస్ కమిషనర్కే పెద్ద జ్యోతిష్కుడితో అబద్ధం చెప్పించి నమ్మించింది. ముందు ముందు ఇంకా ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తుందో, ఎంత దూరం పెంచుతుందో, వాళ్ళని ఎంత ఎడం చేస్తుందో. ఏమండి, ఓ పని చేస్తే? ఏంటది ప్రియా? వదినికి అన్నయ్యకి నిజం చెప్పేస్తే? ఏ నిజం? తులసి తన కూతురే అన్న నిజం.
అది తన కూతురని తెలిస్తే దానికోసమైనా మారుతుందేమో. ఎరువు బయటే ఉండాలి కదా? బయట గుమ్మం దగ్గరే ఉందమ్మా. కాస్త అయితే నువ్వు అన్నమాట తులసి చెవిని పడేది. అది ఇంట్లో ఉందన్న విషయమే మర్చిపోయానండి. మారటం మాట అటుంచి ఇంకా కోపం పెంచుకుంటుంది. ఆడపిల్ల పుడితే పురిట్లోని పీక నొక్కేసి తను చస్తానని చెప్పింది. ఆడపిల్లను మాత్రం నేను కనను. అలాంటిది ఇప్పుడు అది తన కూతురని చెబితే తిరిగి ఆ ప్రతిజ్ఞలు గుర్తుకు తెచ్చుకున్నా తెచ్చుకుంటుంది, లేదా అబద్ధమని కొట్టిపారేస్తుంది. ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిన ఆదిత్యను అస్సలు వదులుకోదు. మనం తన కోసం మేలు చేశామంటే నమ్మదు కాక నమ్మదు. మనం చేసిన త్యాగం వృధా అవుతుంది. మోసం చేయాలని చూస్తున్నారు అంటుంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ చేయకు. మరి ఎలా అండి? ఎలా మారుతుంది? ఎప్పటికైనా ఆదిత్య మీద మమకారమే మార్చాలి, లేదా బావకు జ్యోతిష్యుని విషయమైనా తెలవాలి. ఆయన పట్టుబట్టాలి, లేదా తులసే ఏదో ఒకటి చెయ్యాలి. జ్యోతిష్యుడి విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వద్దున్న అస్సలు క్షమించడు. నిజం చెప్పినా బావ నమ్మడు అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అమ్మైనా దుర్గ కన్నతల్లి అవుతుందిగా, అప్పుడు దుర్గకి ప్రమాదమే అనుకుంటాడుగా. అలా అయినా ఈ పెళ్లికి ఒప్పుకోడు. పెద్ద చిక్కుముడైపోయిందే. ఏ సమస్యైనా చిక్కుముడైనా కాలం సమాధానం చెప్పాల్సిందే. తొందరపడి నువ్వే నోరు జారుకు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. మేము తెలుసు, కూర్చోండి. పర్లేదు సార్. సార్, మా కమ్యూనిటీ హాల్లో దీపావళి సందర్భంగా కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మిమ్మల్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాం. ఎన్ని గంటలకి? 7కి స్టార్ట్ అవుతుంది సార్. సరే, నేను వస్తాను. చాలా థ్యాంక్స్ సార్. వారు రావటానికి కుదరదు. అదేంటి, నేను వస్తాను అని వాళ్ళకి మాటిస్తే నువ్వు కుదరదు అంటున్నావు? కుదరదు కాబట్టే కుదరదు అంటున్నాను. వెళ్ళేది నేను కదా. మీరే వెళ్ళటం కుదరదు అని చెప్తున్నాను. ఏ? మీకు ప్రియా మాటిచ్చిందని తనను తీసుకెళ్లి చీరలు సారెలు కొనిచ్చారు. మరి ఆవిడతో కలిసి మనం పండగ చేసుకోవద్దా? వాళ్ళని పిలిచావా? మనమే వెళదాం అనుకున్నా. మీరు మాత్రమే మంచి అని మార్కులు కొట్టేయాలా? నేను మీలాగా అనిపించుకోవద్దా? మీకు చెల్లెలైతే ప్రియా నాకు ఆడపడుచు. సారీ అండి, మా ఆవిడ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి ప్లాన్ చేసింది.
నాకు ఆ విషయం తెలీదు. పర్వాలేదు సార్, ఫ్యామిలీ ఫంక్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వస్తాను సార్. నమస్తే. వస్తానమ్మా. అవును, నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? చెడ్డదానిగా శత్రువుగా నేనెందుకుండాలి అని ప్రియాతో పండగ చేసుకోక చాలా ఏళ్లైంది. వెరీ హ్యాపీ. మంచి ప్రోగ్రాం పెట్టావు. మీరే చెప్పారుగా వియ్యపురాలయ్యే ఉద్దేశం తనకు లేదు అని. అలాంటప్పుడు నాకు మాత్రం ఏం అభ్యంతరం ఉంటుంది? సరదాగా కలిసి కాసేపు ఉండి అందరం కలిసి టపాసులు కాల్చుకుని వద్దాం. ఓకే దుర్గా, అలాగే వెళదాం. లక్ష్మి, నేను సక్సెస్. ఇంకా నీ ప్లానే మిగిలింది. నువ్వే చూస్తావుగా అత్తయ్యా. మెంటలా? బండెందుకు అడ్డంగా ఆపా? నువ్వు ఆగవే, నేను మా అత్తయ్యతో మాట్లాడాలి. మా అమ్మతో నీకేంట్రా మాటలు? నాకు అత్తయ్య ఆగు అన్నా. ఏంటత్తయ్య ఇది? ఏం పద్ధతి ఇది? ఆ రోజు మా ఇంటికొచ్చి రారా ఆదిత్య, తులసితో నీ పెళ్లి మేం జరిపిస్తా అన్నదానివి. నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాలనుకున్నదానివి. ఇవ్వాలేంటత్తయ్య ఈ మార్పు? ఎందుకు ఇలా మాట మార్చావు? మా నాన్నతో వియ్యం అవసరం లేదు, అన్నా చెల్లెలుగానే ఉందో, మనం ప్రేమానురాగాలకి దూరం కావద్దు అన్నావంట. ఇన్నేళ్ళు అనుభవించిన ప్రేమ మీకు కావాలి, అదే ముఖ్యం. కానీ కానీ ఎన్నో ఏళ్ళు అనుభవించాల్సిన మా ప్రేమ మాకొద్దా అత్తయ్య? మమ్మల్ని విడదీస్తారా? ఇది స్వార్థం కదా? ఆదిత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ నాగమన్నాను కదా, ఎందుకు ఊరికే మధ్యలోకి వస్తావు? ఏంట్రా నన్ను నిలదీస్తున్నావు? నువ్వు చేసిన పనేంటి? మేం ఊళ్ళో లేనప్పుడు తాగి మా ఇంటికొచ్చి గొడవ చేసావంట కదా. అందుకే అన్నయ్యతో నేను అలా అన్నాను. పద్ధతి తప్పవని అన్నాను. బుద్ధిమంతుడు చేయాల్సిన పనేనా అది? అర్థమైందా? ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి తిరగడం ఒక్కటే కాదు, క్యారెక్టర్ కూడా ముఖ్యం. అండర్స్టాండ్? సారీ అత్తయ్య, ఆ రోజేదో ఫ్రెండ్స్ తెలియకుండా నాతో తాగించేశారు. తాగిస్తే తాగేస్తావా? కంట్రోల్లో ఉండాలని తెలీదా? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో ముందు. మళ్ళీ అలాంటి పరిస్థితి రిపీట్ అవ్వదు అత్తయ్య. నన్ను నమ్ము. నేను తులసిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. ప్రామిస్ చేసి చెప్తున్నాను అత్తయ్య, తులసితోనే నా పెళ్లి. ఇది నిజం. నువ్వు నాన్నకిచ్చిన మాట విత్డ్రా చేసుకో అత్తయ్య.